ఎలా మనవడా ఎలా ఉన్నావు? నమస్కారం తాత గారు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసామా, నీకు చిన్న తాత అవుతాను. తింటే ఉండేవాడి భలే ఎదిగిపోయావా? చిన్నప్పుడు ఇంత ఉండకపోతే డైరెక్ట్ గా 6 ఫీట్ గడబంలో పుడతారా? నీకు దండం కాదు, పిండం పెట్టారు. హాయ్ ప్రమోద్, నేను మీ బాబాయ్ని. బాగున్నావా? హాయ్ బాబాయ్. ఎక్కడ ఉద్యోగం ఏమైనా ఉందా? ఖాళీ అని ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నా, హైదరాబాద్లో చేస్తున్నా. ఈడప్ప నేను ఏం చేస్తే ఎందుకో హైరా ప్రమోద్, నేను మీ కాకినాడ మోయన్, ఫ్యామిలీతో యూఎస్లో సెటిల్ అయ్యాను. హాయ్ మాయా, ఎలా ఉన్నావు? ఒక స్టేట్స్లో ఉంటారా? మా కొడుకు వాళ్ళు అక్కడే టెక్సాస్లో ఉంటారు. మేము ఫస్ట్ నుంచి సెటిల్ అయిన డౌన్ టౌన్లోనే సెటిల్ అయ్యాం. ఏంటంతా బాగానే ఉందా? జాబ్ ఎలా ఉంది? జాబ్ బాగానే ఉంది మాయా. నువ్వు కూడా స్టేట్స్కి వచ్చారా? చూసుకుంటాను. అంటే నేను సాఫ్ట్వేర్ కాదు మాయా, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్గా చేస్తాను న్యూస్ ఛానల్లో. ఓహో, సాఫ్ట్వేర్ కదా, నీకు సెట్ కాదులే, అందుకే చిన్నప్పటి నుంచి బాగా చదువుకో. సెట్ కాదు, చదువు. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఈడోడ పెద్ద బిల్డబ్బా వెళ్ళన్నాడు, వంగ పెట్టి గుద్దేయాలి. వీళ్ళు ఎవర్రా బాబు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వాయిదాలుగా పలకరించిపోతున్నారు. హాయ్ అత్తయ్య, బాగున్నా. చిన్నప్పుడు చీవుడు ముక్క వేసుకుని బల్ల అల్లరి చేసేవాడు. మా ఇంటికి వచ్చినప్పుడు నాకు పోపుల డబ్బాలు దాచిపెట్టిన బెల్లం ముక్కలు జీళ్ళు దొబ్బేసి తినేసేవాడు. చిన్నప్పుడు అలా అల్లరి చేసేవాడు, జీళ్ళు తినేసి. చిన్నప్పుడు ఎప్పుడు తెలియక జీళ్ళు అవి దొబ్బేసాను, అన్ని ఇంట్లో బంగారం దొబ్బేసానంటే ఏదో పేడి ముక్క వేసుకుని